కారు సారు ఏది జోరు, సారు కారు ఏది జోరు, వలసలతో అయోమయంలో బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో లేని సందడి, గత ఎన్నికలప్పుడు సారు కారు 16 అంటూ హడావుడి, ఇప్పుడు చూస్తూ అంతా గప్చుప్, నినాదం లేదు విధానం లేదు అంటూ ప్రత్యర్థుల సెటైర్లు. ఇప్పుడు ఈయన ఏమన్నాడండి, సారు కారు 16 సర్కారు అని దేశమంతా పార్టీని విస్తరిస్తాని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారిస్తేవి, మహారాష్ట్రలో పార్టీ అండి, ఒడిశాలో పార్టీ అండి, తెలంగాణ సొమ్మును తీసుకుపోయి పంజాబ్ రైతులకు మంచి వస్తుంది. మరి ఎటుబా ఇదంతా? అసలు పార్లమెంట్ ఎన్నికల్లో నీ విధానం ఏది? ఒక్క మాట నోటి నుంచి వస్తలేదే. యుద్ధం చేద్దాం, దేశంలో మార్చేద్దాం, ఏమైంది ఇదంతా? ఇప్పుడేమంటుండు, నన్ను జర్ర పక్కన పెట్టిరు కానీ లేకపోతే నా ఉరికిద్దును ఒక్కొక్కరినని ఇప్పుడు అంటుండు. మళ్ళీ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి లీడర్ అనేటోడు ఎప్పుడు అఫెన్స్లో ఉండాలా? నీకు జనాలు కొంచెం పక్కన పెట్టగానే ఇంట్లో పండుకున్నోడు లీడర్ ఎట్లయితారండి? అరే మేము ఏదైనా మిస్టేక్ చేసినామేమని అనుకొని ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు క్షమాపణ అడిగి మళ్ళీ ఫోకస్ చేయాలి పాలిటిక్స్ పైన, ప్రజల సమస్యల పైన. అది లేకుండా అరే అందరు పోతున్నారు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయడానికి అవకాశం లేదు, ఇంట్లో మండినోడు లీడర్ ఎట్లయితాడు? అసలు కేసీఆర్ అంటోడు ఎప్పుడు లీడర్ అయ్యిండు? అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎవడో ఒకడు మనకు కావాలని చెప్పి జనాలు ముందు పెట్టి తెలంగాణ వాదం వల్ల బతికి బట్ట కట్టిండు. అధికారం వచ్చింది, రాజ్యం చేతిలో ఉంది కాబట్టి ఉన్నది ఎట్లా ఆడాలనో అట్లా ఆడిండు. ఇప్పుడేముంది? పవర్ లేదు, విధానం లేదు, నినాదం లేదు, తెలంగాణ ఎజెండా లేదు, తెలంగాణ అన్న పేరునే తీసేసిండు. ఇక అయిపోయి ఇంకెక్కడుంది? ఇంకెక్కడ కేసీఆర్?